మీరు అందరూ అనుకోరా అదే మీకు ఏం కట్ట వచ్చిందని అనుకుంటున్నారు అంటే నా బిడ్డ ఎదిగిందని మీతో ఎప్పుడన్నా చెప్పుకున్నాను అయ్యో మంచి పడవాడు ఇంత ఇచ్చాంతరాలు ముచ్చారు పిల్లలు ఇంటింటికి ఎదిగిన వాళ్ళ ఇంటికి అల్లా పోయి పిల్లలు లాగాలి ముచ్చారు నోరు మెత్తలు ఉంటే బతకరిస్తారేమో మంచి పడవాడా ఇప్పుడు నేను ఒక్కనాడు నా బిడ్డ ఎదిగిందని చెప్పుకున్నానా నా బిడ్డను ఎవరికన్నా దొరికి అయ్యా చెప్పుకున్నానా నేనేమన్నా ఆడ కూర్చున్నానా నేను సీసీలో కూర్చుని ముచ్చట్లు పెడతా అనక్క నేను కిందికి లోకం పడవాడా మొగడు ఎట్టి ముండ కొడుకు నాకు ఒక్క పోరి ఆ పోరిని ఏదో మంచి సంవత్సరం చూసి నేను ఉన్న కలిగిన సంవత్సరం చూసి నా పోరి లాగా చేస్తాను నేను కడుపులో పెట్టుకొని ఉంటానా నన్ను పండు నమ్మదాం అన్నట్టుగా అర్ర ఈ ముచ్చట్లు పడవాళ్ళకి ఇంతమంది అర్ర ఇంటి ముందుకు వచ్చి ఈ లోకం మీరు ఎవరు కాలేదు అర్ర బిడ్డలను ఎవరు వేస్తలేరా పొట్టమల్లే గానికి నా బిడ్డని తిక్కుమల్లోనికి గతిమల్లోనికి ఆరమల్లోనికి మంది సూర్ర కింద కంజిదానికి మంది గొప్పల పడ తిరిగేటోనికి ఆడ నా బిడ్డను ఇంత మంచి పోరిని నేను నారాధ నేను కొద్ది కట్టపట్టు నారా ఈ పోరి కొరకు నేనేటాను పోతే పోను ఇంటిగా పోనీ మొన్న ఆధార్ కార్డు తప్పు పట్టదాట అందరూ అన్నవాళ్ళు అయ్యో నా బిడ్డ ఆధార్ కార్డు తప్పెట్టవాడే మీ సేవ కాడు అంటే ఎండ పవడ ఎర్ర ఎండ కొడతాంది మరి ఇవాళకైనా ఈ ఆధార్ కార్డు వాడించుకోవాలంటే అన్నవాళ్ళు తోలకపోక చెట్టు అని ఆ బిడ్డ తోలుకొని పోతే ఎండలో నా బిడ్డ పోతే నా పానం ఆగా కొమ్ము గిట్ట కట్టుకోవచ్చు గిట్ట తాగుకుంటాను గిట్ట తాగుకుంటా పోరానికి అట ఈగలోనికి దోమలోనికి పొట్టమల్లే కావాలి వచ్చిన కాంచి సంపద పొట్ట సంచులో నేను ఆ పోరావన్నాని ఏడుకొండల స్వామి వెంకటేశ్వరలకు ఒక పొద్దులు పట్టలే ఆ సాన పెళ్ళిళ్ళే శ్రీశైల మల్లన్న నేర్చిండని నేను శ్రీశైల మల్లన్న కాడ ఒక పొద్దులు పట్టలే ఆ పోడు రావాలి నా బిడ్డనే చేసుకోవాలని నేను మంగళరాత్రి ముట్టించుకొని మందిల పండు తిరగలే మంది దేవుళ్ళ పండు తిరగలే నా మొగడేటోడే నేను ఇటుదాన్ని ఎట్టుంటానో ఎట్టు పోతానో ఆ దేవుడు కుప్ప చేస్తాను పెరుగుతాంది పెరిగిన కొద్ది మంది కళ్ళు సిట్టు మండుతాయి మందినాన్ని నేను ఒక జోలి పోతున్నాను నేనేముంటానో నా ఇంట్లో ముచ్చడం నా ఇంట్లో ఉంది కానీ బయట చెప్పుకోవాలి మీ మంది పడవడానికి ఒక అంతం అంటుంది చూడు మందిని ఎక్కడ మా నమ్మతుంది ముంగడ ముచ్చట పెడతారు వెనుక ఎక్కిరిస్తారు పెరిగింది ఏమన్నా మేము మందిలో పోయి తోసుకొచ్చుకున్నామా మేమందరూ ఎవరైనా చేయాలని పనులన్నా చేసినామా మేము గిట్ట మంది లెక్కన సీళ్ళు పెట్టి తులుపుకుంటాను అదే గొప్ప అవుతుంది ఏం చేయాలి మరి ఏకంగా మాటలు అయ్యో ఆయన కావాలి పట్టిండు అని మీకు అందరి మరి మీ దగ్గర పట్టించుకోపోయారు కావాలి బిడ్డని ఇచ్చిండ అంటే మీరు అందరూ కట్టబెట్ట కాదు నేను ఆయనకి నా బిడ్డని నా పాలన తీసుకుంటాను నా బిడ్డ లేక ఒక పోరాడు నేను బిడ్డను బయట కూడా రా నా బిడ్డకి ఇంటనే అటాచ్ రూమ్ బాత్రూమ్ కట్టించిన డ్రెస్సింగ్ టేబుల్ తెప్పించిన అవ్వ నాకు అది కావాలంటే ఏందే బిడ్డ అంటే నాకు సెల్ కావాలంటే 50,000 సెల్లు తెచ్చి నా బిడ్డల చేతిలో పెట్టి నా బిడ్డ ఆగా చూసుకుంటా పోతా రాక దాన్నే చూసుకుంటున్నాను నా బిడ్డ కన్ను లోపలికి పోతాయి పనులే ఇద్దరికి వెళ్తాయి ఏసీ పెట్టిస్తున్నాను ఏడు అనుకున్నా ఇక ఈ పొలాలు పోతాయినాక అట్లా అమ్మక నా బిడ్డ రూమ్ అందం ఏసీ కూడా పెట్టించుకుంటే ఇది ఏసీ పడవడు ఏసీ ఏముంటుంది 25,000 పెడితే ఏసీ మెరుగుతాను సరే ఇక నువ్వు మా మాట లేదనుకో మేము కోటగానే కొలడని కులం పట్టుకుంటాం నీ బడి దగ్గర ఇంకా ఉన్నాయి ఈ కులం పట్లు పాడు కులం కట్టు పెడతాం అగ్గి బంద్ అయితే నేను మీ పొయ్యి కాడికి వచ్చి సిప్పవాటిగా గిట అనుకుంటా సిప్ప అక్కడ వారికి నాకు 2 సిలిండర్ మొత్తులు ఉన్నాయి మంచి గారాటు లైటర్ ఉంది నీళ్లు బంద్ చేస్తారు భలే ఈసారి చేస్తున్నారు నీళ్లు బంద్ చేస్తే మునుపటి కాలం కాదు మునుపటి దినం కాదు నీ సాదాబాయి వెనక వచ్చి సర్ర సాదాబాయి ఇక్కడ గుంజితే ఆ బొక్కన ఈసారి లేసుకో గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ 2500 కట్టి నల్ల సంవత్సరం చేయించుకుని నా ఆట రూమ్ లో పెట్టించుకుని ఇప్పుతే వస్తాను అప్పు చేస్తే అవుతాయి ఈ మీదే కావాలన్నట సాదబెక్కిన సాకలు బంద్ అయితే నా ఆయుష చంగలు పట్టుకుని పోతలేదు నాకు ఆ బట్టలేదు ఈ బట్టలేదు సాకలేదు వింటుకుంటే సాత కాకపోతే 11 సీరియల్ ఉన్నాయి రా సీరియల్గా సీరియల్ 11 సీరియల్ అంటే అన్ని ఇసుడు అయిపోయాక ముళ్ళ కట్టుకొని అవగారి సాకలతో అక్కడ మా అన్న పిల్లలు ఆడలేమరు ఏం కాదు అట్లా
కూడా ఒకటి ఎక్కించుకుంటారు. మరి మంగళన్న మాది చెప్తావు. అయ్యో మగ ఇదే ముచ్చాటు ఈ ముచ్చాటు బతకనిద్దరే మాది కాలు పెడితే కాలు కారా కులం కట్టంటే కట్టు ఉంటుంది. మగవాడు బాగా చేస్తే నా మొగనే బారిగట్ట కాదు బదలు పట్టుకొని తిరుగుతాడు. ఆయనకు ఏం చెప్పుడు ముచ్చట్లు బాగా చెప్పుతారేమో చెప్పుతావా ఆయన లేదు ఉండి లేనట్టే ఉంది కానీ ఆయనతో మన మంగళాలు అయితే కావాలి కదా. మీరు అనుకుంటారు ఆ మంగళం లేకపోతే ఎట్ట గిక్కించుకుంటారు మీరు అందరూ అనుకుంటారు. మొన్న గిట్టే కరోనా దిక్కువల్ల కరోనా రాలేదా అప్పుడు 2 నెలలు లాక్డౌన్ పెడితే అన్ని షాపులు బంద్ అయితే కొంతమంది మొగోళ్ళు పిసలు లెక్క గడ్డాలు పెట్టుకొని తిరిగారు. ఇక మునిపే మా మనిషి ఎట్టెక్కిన మనిషి తెల్లంటే నల్ల అంటే తెల్లంటే కరోనా పాడు అటు తిరుగుతా నాకేం పుట్టింది సౌరం అయితే శివరం ఉట్టి పాడైతే పోలేవు కట్టేట తీపిసి కసుకోపోలే మొగ పెట్టుంది ఆ జ్ఞానాలు అయ్యో ఎటువంటి అన్ని మూసే ఉన్నాయి అని ఏ ముసుడు పాడ కట్టెపై టేజీలుగో ఎవరు లేకపోతే వాళ్ళు తీస్తాను ఆడివేండు ఆడ టేలే బందే ఉంటా ఇంటికి వచ్చిన అయ్యో మా ఏంది మళ్ళీ కట్టిన వచ్చినట్టు ఆడ కూడా బందే ఉన్నాయి అని ఇంకా దర్వారం ఉన్నావో మనిషి ఆడ ఇవ్వాలన్నది ఇస్తారు దర్వారం మేండి మళ్ళీ నోట్లు నలక పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి అయ్యో ఏంది మళ్ళీ వచ్చిన ఆడ కూడా బందే ఉన్నాయి అన్నాడు. అన్నాక బాగిసార పైన ఈ ముండ కూడా తిట్టే మరి లాక్డౌన్ పాడు ఇంకా నెల అయితే 2 నెలలు అయితే పిసోడ్ అయితే అట్టుండు. మా శాంతక్క కొడుకు మా అల్లుడు ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఇక మా అక్క కొడుకు అయితే కారా నేనంటే పానమ్మా ఆ నెంబర్ తీసుకున్న మా అల్లుడు ఫోన్ చేసి అల్లుడా ఉన్న ఎక్కడ బిడ్డ అంటే ఏం చేస్తా అన్నాడు. ఏం లేదు బిడ్డ దిక్కుమల్ల కరోనా వచ్చే లాక్డౌన్ అయ్యే అగో మంగ షాపులను బంద్ ఉండే బిడ్డ మీ మాకు సౌరం అంతా పెరిగింది ఏమన్నా మీ సిల్లు తేలిని ఆడ కాదు బిడ్డ అని నేను అన్నా. టిమ్మర్ తేలిని అంతా టిమ్మర్ ఉండే కాదే టిమ్మర్ అక్కడ దొరుకుతలేవా అన్నాడు. ఇక్కడ బిడ్డ అన్ని బాధే ఉన్నాయి మరి ఏం చేయాలి బిడ్డ పంపలేమన్నావు అని నేను ఆన్లైన్ లో పంపిస్తా నువ్వు బాధపడకే అత్త అని అవ్వ 2500 టిమ్మర్ కొని ఆన్లైన్ లో బుక్ చేస్తే మా ఇంటికి వచ్చింది. ఆనాడు చేసిన టిమ్మర్ ఇవాళ ఉన్నది. మీరు ఒకవేళ మంగళంలో పని చేస్తే నేను ఈతాల పాత ఇంట్లో తోలుతా ఈతాల పాతాలు పెడతా ఇంట్లో లైట్ అయితే టిమ్మర్ పెడతా. కాకపోతే నువ్వే పెట్టాను ఆయన పట్టుకొని. అయ్యో మీరు అనుకుంటారు పెట్టుకోడా మీరు అనుకుంటారు కావచ్చు ఇది ఎంత కొంచెం మోగోనికి టిమ్మర్ పెట్టుద్దా అనుకుంటారు కావచ్చు. దిక్కుమాల మనిషి పాడ టిమ్మర్ వచ్చిన తెల్లారిగా తీసుకో మన అల్లుడు పంపినా అని చేతులు పెట్టి ఆ మనిషి టిమ్మర్ పట్టినోడు కదా అద్దం పట్టినోడు కదా ఇక తీసుకుంటేనే సపరించుకుంటూ తీసుకుంటాడు కావచ్చు అని నేను అనుకున్నా. ఆ ఇంటికి వేయండి వాళ్ళ మొక్కలు పావాడు ఏముంటుందో వచ్చారో కూర్చుంటారు రా సౌర తీసుకుంటే ముగ్గుడ కూర్చుని తీసుకుంటే వాళ్ళ ముళ్ళంతా పోతా ఆడు వేండిగా తీసుకుంటాడు కావచ్చు అని నేను అనుకున్నా. అలా పేళ్ళు అద్దం పట్టిండు టిమ్మర్ పట్టిండు గడ్డాన్ని కట్టన్నా 2 కండ బొమ్మలు కట్టి ఎన్నాడు అద్దం పట్టడానికి అద్దం ఒక అడిగొద్ది చేయి ఒక అడిగొద్ది రోజు అద్దం చూసుకుంటున్నావా ఏ సేడుకో అన్నా అడిగొద్ది కదా. ఇక అద్దం కొత్త పట్టినాడు చూడు ఒకటి పెడితే ఒక అడిగొద్దు ఒకటి అటాన ఇటాన కంటి బొమ్మలు పెట్టుకుని బయటగా బాబా నీ సీతపాడు ఏం పుట్టింది మనిషి కట్టాను అంటే గిట్ట అయింది అన్నాడు. దేవుడా నీ ముఖం అందాం అయ్యో బయటకు పోతే పెద్ద మనిషి రూపం ఉంది అయ్యో నేను పెద్ద మనిషి పెళ్ళాన్ని అయితే మా సమ్మ మగడు గిట్ట అయింది మళ్ళీ మా ముచ్చటన్న వరకు అందరికి ఇప్పాలికే 6 రోజుల కిందనే ఉంచిన మూడో కొడుకుని 6 అయినాక ఇంటితో బయటకు వెళ్ళినాక బయటకు వెళ్ళి ఇక నాకు గిట్ట మంగళంలో పని చేస్తే గాగా తీస్తా. కానీ నేను ఒకవేళ నా బిడ్డకు లగ్గం చేయాలని మీరు అందరు కట్టుకుంటే నేను ఇచ్చేదాన్ని కాదు. ఒకవేళ నేను లగ్గమే చేయాలనుకో నేను రేపు గీయాల వరకల్లా నా ఇంటి కూడా 10 కాళ్ళు నిలబడతాయి. నన్ను చూసి కాకపోయింది నా బిడ్డను నేను అట్టలకి ఇస్తున్నారా నా బిడ్డను నేను విమానం నడుపుతాను. లేకపోతే ఒకటే పట్టు బిడ్డను ఆ పొన్న వాళ్ళ మాసా దగ్గర ఏం లేదు పొల్ల అయితే మంచిగున్నది ఆ పొల్లను ఆ పొలగానే ఒకసారి నా బిడ్డ నా మాట గిర్రు నాదే మొత్తం నా బిడ్డ